Hi students, in this video we will discuss about multi-level inheritance. Multi-level inheritance, a subclass extends from a superclass and then same subclass acts as superclass for another class. Here class B extends properties from class A. So B is a subclass and A is a superclass. Now class C extends B, that is same subclass B acts as a superclass for class C. అంటే ఇక్కడ క్లాస్ ఏ అనేది ఫస్ట్ సూపర్ క్లాస్ అండి. ఈ సూపర్ క్లాసు తన యొక్క ప్రాపర్టీస్ని క్లాస్ బికి ఇచ్చింది. సో క్లాస్ బి అనేది సబ్ క్లాస్ అవుతుంది. నో క్లాస్ సి క్లాస్ బి నుంచి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంది. అంటే ఇప్పుడు క్లాస్ సికి సూపర్ క్లాస్ ఎవరు అవుతారంటే క్లాస్ బి అవుతుందండి. ఓకే, సో క్లాస్ సికి క్లాస్ బి అనేది ఇమీడియట్ సూపర్ క్లాస్ అవుతుంది. నౌ ద సేమ్ సబ్ క్లాస్ యాక్ట్స్ యాజ్ ఏ సూపర్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఓకే, ఇన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏ సబ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఏ సూపర్ క్లాస్, అంటే క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఫ్రమ్ క్లాస్ ఏ and then same subclass, that is class B, acts as a superclass for another class, that is class B acts as a superclass for class C. ఇలాగా లెవెల్ బై లెవెల్ ఉన్నట్లయితే ఆ ఇన్హెరిటెన్స్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటామండి. దట్ ఈస్ క్లాస్ ఏ, క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, దట్ ఈస్ బి ఈజ్ ఏ సబ్ క్లాస్ అండ్ ఏ ఈజ్ ఏ సూపర్ క్లాస్. నో క్లాస్ సి ఎక్స్టెండ్స్ బి అన్నాం అంటే సేమ్ సబ్ క్లాస్ బి అనేది క్లాస్ సికి వచ్చేటప్పటికి ఏమైందండి, సూపర్ క్లాస్ అయింది. ఇలా లెవెల్ బై లెవెల్ ఉన్నట్లయితే ఆ ఇన్హెరిటెన్స్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. లైక్ ఇది ఎటువంటిదంటే గ్రాండ్ పేరెంట్, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లాంటిదండి. నౌ మనం ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, లెట్ అస్ సే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నానండి. నా క్లాస్ పేరు నేను ఏమని పెట్టానంటే గ్రాండ్ పేరెంట్ అని పెట్టానండి. మై క్లాస్ నేమ్ ఈజ్ గ్రాండ్ పేరెంట్. ఓకే, సో ఈ గ్రాండ్ పేరెంట్ క్లాస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, చూడండి ప్రాపర్టీస్ ఉన్నాయి. డబుల్ ల్యాండ్స్, ల్యాండ్స్ వచ్చి సమ్ 6.5. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇంట్ బిల్డింగ్స్ అని చెప్పి జస్ట్ 3 బిల్డింగ్స్. ఓకే, సో జస్ట్ ఐ విల్ మాడిఫై 3 కదండి, జస్ట్ 2 పెడుతున్నాను, బిల్డింగ్స్. నెక్స్ట్ డబుల్ మనీ ఈక్వల్ టు నా చూడండి గ్రాండ్ పేరెంట్ అనే క్లాస్ ఉందండి. ఈ గ్రాండ్ పేరెంట్ క్లాస్లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ ఏవేంటంటే ల్యాండ్స్, బిల్డింగ్స్, మనీ. ఓకే, నా చూడండి ఒక మెథడ్ రాస్తున్నానండి. జస్ట్ ఐ విల్ రైట్ వన్ మెథడ్ వాయిడ్. ఓకే, జస్ట్ మెథడ్ పేరు డిస్ప్లే అని పెట్టానండి, డిస్ప్లే. ఓకే, ఈ డిస్ప్లే మెథడ్లో నేను ఏం రాస్తున్నాను చూడండి ఒకసారి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్. సో గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ అని చెప్పి జస్ట్ ఒక లైన్ రాశాను. ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీ గ్రాండ్ పేరెంట్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి. నెక్స్ట్ జస్ట్ వెయిట్ అండి, సో నీట్గా రావడానికి కొంచెం ఫార్మేట్ చేస్తాను. గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, సో నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్. సో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి అతనికి, సో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయండి, బిల్డింగ్స్ అని చెప్పి ఆ వాల్యూని ప్రింట్ చేయండి. system.out.println
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఓకే ఎంత ల్యాండ్ ఉంది ఇతనికి స్లాష్ n సో నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే చూడండి ఒకసారి సో ఇలా ప్రింట్ అవ్వాలండి స్లాష్ n ప్లస్ ల్యాండ్స్ acres of land. సో 6.5 acres ఆఫ్ ల్యాండ్ అని చెప్పి ప్రింట్ అవుతుందండి ఓకే లేదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ మనీ సో ఇతనికి ఎంత మనీ ఉందో మనీని ప్రింట్ చేద్దాం ఇతను ఎంత సంపాదించాడు ఓకే సో డిస్ప్లే అనే మెథడ్ రాశానండి అంటే మీ గ్రాండ్ పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయంట ల్యాండ్స్ వచ్చి ఆయనకి 6.5 acres ఆఫ్ ల్యాండ్ ఉంది 2 బిల్డింగ్స్ ఉన్నాయి సో మనీ వచ్చి 50 lakh రూపీస్ మనీ ఉంది నా ఒక 1 more క్లాస్ రాస్తున్నానండి క్లాస్ పేరెంట్ సో పేరెంట్ అంటే మీ ఫాదర్ ఇతనికి ప్రాపర్టీస్ ఎవరి నుంచి వస్తాయండి వాళ్ళ ఫాదర్ నుంచి వస్తాయి కాబట్టి క్లాస్ పేరెంట్ ఎక్స్టెండ్స్ గ్రాండ్ పేరెంట్ ఓకే సో గ్రాండ్ పేరెంట్ నుంచి ఈయన ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకున్నాడు ఓకే సో ఈయన ఇన్హెరిట్ చేసుకున్నాడండి ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత ఈయన కూడా ఓన్గా కొంత సంపాదించాడు ఓకే ఎర్నింగ్ సో ఏం ఎర్న్ చేశాడంటే చూడండి ఒకసారి ఏం ఎర్న్ చేశాడంటే ఆల్రెడీ మీ తాతగారు మీకు ఎన్ని ఎకరాల పొలం ఇచ్చారంటే 6.5 ఇచ్చారు ల్యాండ్స్ ఈక్వల్ టు ల్యాండ్స్ ప్లస్ 3.5 ఓకే సో ల్యాండ్స్ ప్లస్ 3.5 తర్వాత బిల్డింగ్స్ ఈక్వల్ టు బిల్డింగ్స్ ప్లస్ 2 more బిల్డింగ్స్ మనీ ఈక్వల్ టు మనీ ప్లస్ ఓకే సో మనీ ప్లస్ మనీ చూడండి మనీ ఈక్వల్ టు మనీ ప్లస్ అని చెప్పి సమ్ ఫిగర్ వేసానండి అంటే ఎంత ఫిగర్ అంటే 1,50,00,000 ఓకే అంటే మీ పేరెంట్ మీ నాన్నగారు సంపాదించిన ప్రాపర్టీస్ నా చూడండి ఇక్కడ ఐ విల్ రైట్ 1 more మెథడ్ వాయిడ్ డిస్ప్లే ఓకే జస్ట్ దీన్ని డిస్ప్లే 2 అని పెడుతున్నానండి డిస్ప్లే 1 డిస్ప్లే 2 so I will copy same statements ఓకే సో ఇవి మీ గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ కాదు పేరెంట్ ప్రాపర్టీస్ ఓకే నౌ ఐ విల్ రైట్ 1 more క్లాస్ వచ్చి చైల్డ్ ఎక్స్టెండ్స్ పేరెంట్ సో చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుందండి ఓకే సో ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత ఈ క్లాస్లో నేను జస్ట్ ఒకే మెథడ్ రాస్తున్నానండి వాయిడ్ డిస్ప్లే చైల్డ్ ప్రాపర్టీస్ సో చైల్డ్కి ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో చూద్దాం డిస్ప్లే చేద్దాం ఓకే సో ఏం రాస్తున్నాం చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ చైల్డ్ గెట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ హిస్ పేరెంట్ ఓకే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంది ఏ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుందంట ఓకే సమ్ బిల్డింగ్స్ ల్యాండ్స్ మనీ ఓకే నా చూడండి ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ రాస్తున్నానండి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఓకే ఇట్స్ సింపుల్ ప్రోగ్రామ్ అండి ఏం లేదు ఫస్ట్ ఒక క్లాస్ ఉంది ఈ క్లాస్ పేరు గ్రాండ్ పేరెంట్ లైక్ ఎవరు గ్రాండ్ పేరెంట్ లాగా ఈయనకి ల్యాండ్స్ బిల్డింగ్స్ మనీ ఉన్నాయి ఓకే సో 6.5 acres ల్యాండ్ 2 బిల్డింగ్స్ మనీ ఉన్నాయి
సో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎవరికి వచ్చాయంట? ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్నీ మీ ఫాదర్కి ఇన్హెరిట్ అయినాయండి. ఓకే, మీ ఫాదర్కి ఇన్హెరిట్ అయినాయి. సో మీ ఫాదర్ కూడా ఏం చేశారంటే ఎర్నింగ్ చేశారు. సో ల్యాండ్స్ని 3.5 acres ఆఫ్ ల్యాండ్ సంపాదించారు. ఓకే, 2 బిల్డింగ్లు ఉంటే మరొక 2 బిల్డింగ్లు కట్టారు. ఓకే, సో మనీ వచ్చేటప్పటికి ఈయన మనీ ఆల్రెడీ మీ తాతగారు 50 lakh రూపీస్ మనీ ఇచ్చారు. ఈయన ఏం చేశారంటే మరి కొంత అమౌంట్ సంపాదించారండి. ఫైనల్గా ఈయన ప్రాపర్టీస్ అన్నిటిని మనం డిస్ప్లే చేసాం. ఓకే, సో ప్రాపర్టీస్ అన్ని డిస్ప్లే చేసాం. చూడండి ఒకసారి. సో చైల్డ్ యొక్క ప్రాపర్టీస్, ఇప్పుడు ఈ చైల్డ్ సంపాదించకుండానే ఎంత వచ్చాయి ప్రాపర్టీస్? ఓకే, గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్. చూడండి ఒకసారి. సో మెయిన్ మెథడ్ రాద్దామండి. మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్లో ఇప్పుడు కూడా ఇక్కడ 3 క్లాసులు ఉన్నాయి: గ్రాండ్ పేరెంట్, పేరెంట్, ఓకే, చైల్డ్. ఎప్పుడు కూడా మనం సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని కనుక యాక్సెస్ చేయాలంటే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ సబ్ క్లాస్ ఎవరండి? చైల్డ్ ఈజ్ ద సబ్ క్లాస్. కాబట్టి చైల్డ్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి. చైల్డ్ సమ్ సిహెచ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ అన్నానండి. చైల్డ్ సిహెచ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. ఓకే, ఎప్పుడైతే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో నాకు ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్కి సంబంధించి ఓకే, సో హియర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్ క్లాస్. ఓకే, సబ్ క్లాస్ ఎవరండి? చైల్డ్. సో ఎప్పుడైతే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఓకే, దెన్ సూపర్ క్లాస్కి సంబంధించిన అంటే సూపర్ క్లాస్కి సంబంధించిన పేరెంట్ కమా గ్రాండ్ పేరెంట్ క్లాస్. ఓకే, అంటే సూపర్ క్లాస్కి సంబంధించిన దాని సూపర్ క్లాస్ ఎవరెవరో పేరెంట్ క్లాసు, గ్రాండ్ పేరెంట్. ఈ క్లాస్కి సంబంధించిన నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆల్సో ఓకే, జస్ట్ ఇక్కడ రాసే స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఏం చేశానంటే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దెన్ సబ్ క్లాస్లో ఉండే అంటే పేరెంట్ క్లాస్లోను ఓకే, అలాగే గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో గెట్స్ మెమరీ అంటే ఇన్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. చూడండి, ఎప్పుడైతే నేను సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో, వెంటనే ఏం జరుగుతుందంట? ఆ చైల్డ్ క్లాస్కి సూపర్ క్లాస్ ఉంది, ఎవరో పేరెంట్ క్లాస్. ఆ పేరెంట్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెంబర్స్ ఏమైనా ఉంటే వాటికి ఓకే, మరియు పేరెంట్కి సూపర్ ఎవరంటే గ్రాండ్ పేరెంట్. ఆ గ్రాండ్ పేరెంట్లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి అన్నింటికి కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. చైల్డ్ సిహెచ్ ఈక్వల్ టు న్యూ చైల్డ్. నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కో ప్రాపర్టీని కాల్ చేస్తున్నానండి. ఓకే, సో ఒక్కొక్క ప్రాపర్టీని కాల్ చేస్తున్నాను. ఫస్ట్ సిహెచ్ డాట్ display1 అని కాల్ చేశానండి. సిహెచ్ డాట్ display1. ఓకే, సో సిహెచ్ డాట్ display1 అన్నాం. సో నెక్స్ట్ ఐ విల్ కాల్ సిహెచ్ డాట్ ఎర్న్. సో ఇది ఏ మెథడ్ కాల్ చేస్తుందండి? కాల్స్ ద మెథడ్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్. సో గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, కాల్స్ ఇది దేన్ని కాల్ చేస్తుంది? కాల్స్ ద మెథడ్ ఆఫ్ పేరెంట్ క్లాస్. సో పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ కాల్ చేస్తుంది. నెక్స్ట్ సిహెచ్ డాట్ display2. ఓకే, ఇది కూడా పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, దిస్ ఆల్సో కాల్స్. ఓకే, ఇది కూడా దేన్ని కాల్ చేస్తుంది? పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, సిమిలర్లీ సిహెచ్ డాట్ డిస్ప్లే చైల్డ్ ప్రాపర్టీస్. ఓకే, నేను సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఉపయోగించి ఇక్కడ సబ్ క్లాస్ ఎవరండి? చైల్డ్. ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి నేను ఫస్ట్ display1 అంటే ఏ మెథడ్ని కాల్ చేశానండి? గ్రాండ్ పేరెంట్ క్లాస్లో ఉండే ఈ మెథడ్ని కాల్ చేశాను. అలాగే ఓకే, ఎర్న్ మెథడ్ని, display2 మెథడ్ని కూడా కాల్ చేశానండి.
ఓకే, డిస్ప్లే 1 అంటే గ్రాండ్ పేరెంట్లోది, నెక్స్ట్ డిస్ప్లే 2 అంటే పేరెంట్లోది, అలాగే చైల్డ్ క్లాస్లో ఉండే ఈ డిస్ప్లే చైల్డ్ ప్రాపర్టీస్ని కూడా కాల్ చేశాను. ఓకే, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దామండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఈ క్లాస్కి నేను ఏం పేరు ఇస్తున్నానంటే child.java అని ఇచ్చానండి, child.java. ఓకే, నౌ వీ విల్ కంపైల్ చేద్దామండి ఒకసారి. జావాc child.java. సమ్ ఏదో ఎర్రర్ వచ్చిందండి, చూద్దాం ఒకసారి. ఓకే, ఈ క్లాస్ని ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేస్తున్నాను చూడండి, జావాc స్పేస్ child.java. ఓకే, దెన్ ఐ విల్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ చైల్డ్. ఓకే, చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్, ఒకసారి నేను మళ్ళీ ఫార్మేట్ చేస్తానండి, ఒక నిమిషం. ఓకే, ఈ ప్రోగ్రామ్ని ఒకసారి నేను నీట్గా ఫార్మేట్ చేశానండి, క్లియర్గా ఒకసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ జావాc స్పేస్ child.java. ఓకే, నా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి, జావా స్పేస్ చైల్డ్. ఓకే, ఒకసారి చూడండి, ఫస్ట్ గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్, ఈయనకి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయంటండి, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ వచ్చి 2, ఎంత ల్యాండ్ ఉంది 6.5 acres ఆఫ్ ల్యాండ్, మనీ వచ్చి సమ్ మనీ. ఓకే, నో మీ ఫాదర్ ఏం చేశారండి, ఎర్న్ చేశారు. ఇక్కడికి ఈయనకి వచ్చేటప్పటికి 2 బిల్డింగ్స్ అదనంగా కట్టారు కాబట్టి నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఎన్ని వచ్చినాయండి 4. ఓకే, ఈయన 3.5 acres ఆఫ్ ల్యాండ్ అదనంగా సంపాదించారు కాబట్టి 10.0 acres ఆఫ్ ల్యాండ్. ఓకే, సో మనీ వచ్చేటప్పటికి 2 crore మనీ సంపాదించారు. సో మనీ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఇది సైంటిఫిక్ నోటేషన్లో వచ్చిందండి. ఓకే, సిమిలర్లీ చైల్డ్ ప్రాపర్టీస్ ఏమొచ్చాయండి, మీ పేరెంట్ నుంచి వచ్చిన అన్ని ప్రాపర్టీస్ కూడా చైల్డ్కి వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ వచ్చి 4, 10 acres ల్యాండ్, మనీ వచ్చి 2.0 E7. సో నథింగ్ బట్ E7 అంటే ఏం లేదండి, ఇది సైంటిఫిక్ నోటేషన్లో వచ్చింది. అంటే నథింగ్ బట్ 2 crores అని మీనింగ్ అండి, 2.0 × 10⁻7 అని మీనింగ్. ఓకే, సో ఫైనల్గా చైల్డ్ అనేవాడు మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా, ఓకే, చైల్డ్ అనేవాడు ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా గ్రాండ్ పేరెంట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. గ్రాండ్ పేరెంట్కి ఇచ్చాడండి, పేరెంట్ వచ్చి ఎవరికి ఇచ్చాడు, చైల్డ్కి ఇచ్చాడు. ఈ ప్రోగ్రామ్ ఒకసారి మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. చూడండి ఒకసారి, ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రాంలో 3 క్లాసులు ఉన్నాయండి, గ్రాండ్ పేరెంట్, చైల్డ్. సో గ్రాండ్ పేరెంట్ దాని యొక్క ప్రాపర్టీస్ని పేరెంట్కి, పేరెంట్ తన ప్రాపర్టీస్ని చైల్డ్కి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి, సో ఈ లైన్ నుంచి స్టార్ట్ అవుద్ది. చైల్డ్ CH = న్యూ చైల్డ్ అన్నాం అంటే మీకు ఏం జరుగుతుందంటే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఓకే, ఈ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత చైల్డ్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ అవుద్ది. అలాగే పేరెంట్ క్లాస్లో ఏమైనా అంటే చైల్డ్ క్లాస్కి పేరెంట్ ఎవరో, పేరెంట్ అనేది చైల్డ్ క్లాస్కి వచ్చి సూపర్ క్లాస్.